morning students. Today we are discussing about load frequency control in single area system, that is unit number 4. పవర్ సిస్టమ్ ఆపరేషన్లో యూనిట్ నెంబర్ 4 అనేది స్టార్ట్ చేస్తాం. 3 యూనిట్లు అయిపోయినాయి. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ అయిపోయినాయి. ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ఎకనామిక్ పవర్ ఫ్లో ఆఫ్ పవర్ సిస్టమ్, దట్ ఈస్ ఫస్ట్ యూనిట్. సెకండ్ యూనిట్ హైడ్రోథర్మల్ షెడ్యూలింగ్. థర్డ్ యూనిట్ యూనిట్ కమిట్మెంట్ ప్రాబ్లం. ఫోర్త్ యూనిట్ వచ్చేసరికి లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ ఇన్ సింగిల్ ఏరియా సిస్టమ్. లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ ఇన్ సింగిల్ ఏరియా సిస్టమ్. ఫిఫ్త్ యూనిట్ వచ్చేసరికి లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ ఇన్ 2 ఏరియా సిస్టమ్, దట్ ఈస్ ఫిఫ్త్ యూనిట్. సిక్స్త్ యూనిట్ వచ్చేసరికి రియాక్టివ్ పవర్ కంట్రోల్. ఈ 6 యూనిట్లు వచ్చేసరికి మన పవర్ సిస్టమ్ యొక్క 6 యూనిట్స్ టాపిక్స్ అన్నమాట. టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ load frequency control in single area system. What is load frequency control? Load frequency control is it denoted as LFC, అంటే క్యాపిటల్ లెటర్స్లో LFC అని పెడతాం. లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ ఈజ్ ఏ సిస్టమ్ టు మెయింటైన్ రెస్పాన్సిబుల్లీ యూనిఫామ్ ఫ్రీక్వెన్సీ to divide the load between the generators and to control the tie line interchanging schedules. The change in frequency is sensed when the rotor angle delta is changed. Once again I repeat, what is load frequency control? Load frequency control is a system to maintain responsibly uniform frequency to divide the load between the generators and to control the tie line interchange schedules. The change in frequency is sensed when the rotor angle delta is changed. That is load frequency control. Next, why load frequency control is important in power system? ఎందుకు మనం లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ని అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పవర్ సిస్టమ్ ఎందుకు? ద క్వాలిటీ ఆఫ్ పవర్ సప్లై ఈజ్ ఎఫెక్టెడ్ డ్యూ టు కంటిన్యూస్ అండ్ ర్యాండమ్ చేంజెస్ ఇన్ లోడ్ డ్యూరింగ్ ది ఆపరేషన్ ఆఫ్ ది పవర్ సిస్టమ్. The load frequency controller and automatic voltage controller play an important role in maintaining constant frequency and voltage in order to ensure the reliability of electric power. చూడండి, ఎందుకు మనం ఇంపార్టెంట్ పవర్ ఇస్తామంటే ఫ్రీక్వెన్సీ ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ యాక్టివ్ పవర్, వోల్టేజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ రియాక్టివ్ పవర్. ఫ్రీక్వెన్సీ ఏంటంటే యాక్టివ్ పవర్ మీద డిపెండ్ అయ్యింది, వోల్టేజ్ అనేది రియాక్టివ్ పవర్ మీద డిపెండ్ అయ్యింది. ఫ్రీక్వెన్సీ అన్నా స్పీడ్ అన్నా ఒకటే. ఇక్కడ మనం వాటిని కాన్స్టెంట్గా ఉంచాలి. మనం కాన్స్టెంట్గా ఉంచడం అంటే ఏంటంటే NS సింక్రోనస్ స్పీడ్ NS 120 f, అంటే వేర్ N ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీ F. అంటే ఫ్రీక్వెన్సీ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా, ఈ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ ఆటోమేటిక్గా స్పీడ్ ఈజ్ ఇంక్రీజెస్, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే స్పీడ్ ఈజ్ ఇంక్రీజెస్ అనమాట. ఆ రెండు ప్రపోర్షనల్గా ఉంటాయి అనమాట. అదే ఇంపార్టెంట్. Once again I repeat, why load frequency control is important in power system. మనకు 2 పవర్స్ ఉంటాయి. జనరేషన్ పవర్ చేసిన దగ్గర ఏమేమి పవర్ ఉంటే ట్రాన్స్మిషన్ కనెక్ట్ చేసినప్పుడు యాక్టివ్ పవర్ ఉంది, రియాక్టివ్ పవర్ ఉంది, నెక్స్ట్ కాంప్లెక్స్ పవర్. యాక్టివ్ పవర్ని PNL లెటర్ చూస్తాం. యాక్టివ్ పవర్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ, ఇట్ డిపెండ్స్ ఆన్ యాక్టివ్ పవర్. వోల్టేజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ రియాక్టివ్ పవర్ అనమాట. వోల్టేజ్ అనేది రియాక్టివ్ పవర్ మీద డిపెండ్ అయ్యేది, యాక్టివ్ పవర్ మీద ఏం డిపెండ్ అయ్యింది మనకి? ఫ్రీక్వెన్సీ డిపెండ్ అయ్యింది. అందుకే మనం ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే వై లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ పవర్ సిస్టమ్. ద క్వాలిటీ ఆఫ్ పవర్ సప్లై ఈజ్ ఎఫెక్టెడ్ డ్యూ టు కంటిన్యూస్ ర్యాండమ్ చేంజెస్ ఇన్ లోడ్. ఒక్కోసారి కంటిన్యూస్గా వచ్చేది, ఒక్కోసారి ర్యాండమ్గా వస్తుంది. ఏమేమి? సప్లై ఇన్ లోడ్ డ్యూరింగ్ ది ఆపరేషన్ ఆఫ్ ది పవర్ సిస్టమ్. లోడ్ బట్టి మనకు ఆపరేషన్ అనేది అలా వస్తుంది, కంటిన్యూస్గా వచ్చేది, ర్యాండమ్గా వస్తూ ఉండేది. లో ఫ్రీక్వెన్సీ కంట్రోలర్ అండ్
ఏవిఆర్ అనమాట. ఏవిఆర్ అంటే ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేటర్, దట్ ఈజ్ ఏవిఆర్, ఇట్ డినోట్ యాజ్ ఏవిఆర్, ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ మెయింటైనింగ్ కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ అండ్ వోల్టేజ్ ఇన్ ఆర్డర్ టు ఎన్షూర్ ద రిలయబిలిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్. మనకేంది ఇంపార్టెంట్ ఇది పవర్ సిస్టంలో? ఫ్రీక్వెన్సీని కంట్రోల్ చేయాలి, వోల్టేజ్ని కంట్రోల్, ఈ రెండింటిని కంట్రోల్ చేయాలంటే ఆటోమేటిక్గా లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్తో పాటు ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేటర్ కూడా మనకు కావాలన్నమాట. ఈ రెండు కావాలన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. ఫ్రీక్వెన్సీ డిపెండ్స్ ఆన్ యాక్టివ్ పవర్, వోల్టేజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ రియాక్టివ్ పవర్. నెక్స్ట్ వాట్ ఈజ్ సింగిల్ ఏరియా లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్? సింగిల్ ఏరియా లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అంటే ఏంటంటే ద యాక్టివ్ పవర్ అండ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ ఈజ్ కాల్డ్ లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్. మీకు చెప్పి ఆల్రెడీ వీఆర్ డిస్కషన్ ఇన్ ప్రీవియస్ సెక్షన్ ఏమని, యాక్టివ్ ఫ్రీక్వెన్సీ డిపెండ్స్ ఆన్ యాక్టివ్ పవర్, వోల్టేజ్ డిపెండ్స్ ఆన్ రియాక్టివ్ పవర్. అదే దిస్ యూజ్ ఆఫ్ టై లైన్ నేను ఒక చోట లోడ్ని షేరింగ్ చేసేటప్పుడు లోడ్ షేరింగ్ బిట్వీన్ టూ లైన్స్ అన్నమాట, బిట్వీన్ వన్ లైన్, దట్ ఈస్ టై లైన్ అనమాట. అంటే వన్ సైడ్ ఒక లోడ్ కనెక్ట్ చేసి ఉన్నదో ఇంకొక లోడ్ కనెక్ట్ చేసినప్పుడు ఆ రెండింటి లోడ్ని ఒక సైడ్ మనం షేర్ చేయాలంటే అక్కడ ఒక టై లైన్కి వెళ్ళాలి, దట్ ఈస్ టై లైన్. దిస్ ఈజ్ యూజ్ ఆఫ్ టై లైన్ పవర్ creates a new error in the control problem, which is the tie line power exchange error. When sudden change in active power load occur to an area, the area will get its energy through tie lines from the other areas. టై లైన్ అంటే తెలుసుగా, టై లైన్ అంటే ఏం లేదు, వన్ సైడ్ అనదర్ లోడ్ కనెక్ట్ చేసినప్పుడు ఈ రెండు లోడ్లు షేర్ చేసుకోవడానికి మనం జనరేటింగ్ చేసే పవర్ కావాలంటే కంపల్సరీగా ఏంది, వచ్చిన పవర్ని మనం ఒక టై లైన్ చేయాలి. టై లైన్ అంటే ఏంటంటే లోడ్ షేరింగ్ బిట్వీన్ ఈ రెండింటిని షేర్ చేసింది అన్నమాట లోడ్కి, దాన్ని దట్ ఈజ్ టై లైన్ అంటాం మనం. ఒక నెక్స్ట్ వై లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ నెసెసిటీ. లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ యొక్క నెసెసిటీ ఏంటంటే చూడండి, లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోలర్ ఈజ్ ఎంప్లాయిడ్ టు అలౌ an area to first meet its own load demands, then it assists in returning the steady state frequency of the system, that is delta change a frequency to zero. Load frequency control operates with a response time of few seconds to keep system frequency stable. లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ ఏంటంటే ఫ్యూ టైమ్స్ మనం ఆటోమేటిక్ నెక్స్ట్ మన ఎగ్జైటేషన్ కంట్రోల్ను లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ రెండు ఉంటాయి మనకి. ఎగ్జైటేషన్ కంట్రోల్ ఏంటంటే సెకండ్స్లో ఆటోమేటిక్గా మనకి ఏంటంటే రెస్పాన్స్ వచ్చేది. ఇది లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ ఏంటంటే మినిట్స్లో వచ్చేసింది మనకి, అదే కావాలి మనకు. మినిట్స్లో ఆన్సర్ వచ్చి సెకండ్స్లో కావాలంటున్నాం, ఇది మినిట్స్లో. దాన్ని ఏం చేయాలి మనం, ఫ్యూ ఆఫ్ సెకండ్స్లో వచ్చేటట్టుగా మనం లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ని మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అదే వై ఈజ్ లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ నెసెసిటీ. లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ ఈజ్ ఎంప్లాయిడ్ టు అలౌ an area to first meet its own load demands, then it assists in returning the steady state frequency of the system, delta means change a frequency to zero. Load frequency control operates with a response time of few seconds to keep the system frequency stable. ఎప్పుడైతే మనం ఫ్రీక్వెన్సీ స్టేబుల్గా అంటే ఒక కాన్స్టెంట్గా ఉండాలి అనుకుంటే కంపల్సరీగా మనం ఏం చేయాలి, లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్లో ఫ్రీక్వెన్సీ యాక్టివ్ పవర్ మీద డిపెండ్స్ అవుతుంది కాబట్టి దాన్ని ఏం చేయాలి, ఆటోమేటిక్గా ఫ్యూ సెకండ్స్లో రెస్పాన్స్ వచ్చేటట్టు మనం చేయాలి. అప్పుడే మనం ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ అనేది స్టేబుల్గా ఉండేది అనమాట. అదే ఎగ్జైటేషన్ కంట్రోల్ ఏంది మనకి, అక్కడ ఏంది మనకి ఫ్యూ ఆఫ్ సెకండ్స్లో వచ్చేసింది మనకి. ఇక్కడ మనకి ఏంది మనకి మినిట్స్లో వచ్చింది, మినిట్స్లో కాకుండా చేస్తేనే ఆటోమేటిక్ వచ్చింది. వాట్ ఈస్ లోడ్ ఫ్రీక్వెన్సీ ప్రాబ్లం? ఏంది లోడ్ ఫ్రీక్వెన్సీలో ప్రాబ్లం ఏంది? ద ప్రాబ్లం ఆఫ్ కంట్రోలింగ్ ద రియల్ పవర్ అవుట్పుట్ ఆఫ్ జనరేటింగ్ యూనిట్స్ ఇన్ రెస్పాన్స్ టు చేంజెస్ ఇన్ సిస్టమ్ ఫ్రీక్వెన్సీ అండ్ టై లైన్ పవర్ ఇంటర్చేంజెస్ within the specified limits is known as load frequency control. Once again I repeat, what is load frequency problem? The problem of controlling the real power output of generating units in response to changes in system frequency and tie line power interchanges within specified limits is known as load frequency control. అదనమాట లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అంటే. లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ యొక్క ప్రాబ్లం ఏంటంటే ద ప్రాబ్లం ఆఫ్ కంట్రోలింగ్ ద
the real power. Next, the main aim goal of the load frequency control is the main goal of the load frequency controls are to maintain the real frequency and the desired power output. In bracket lo desired power output in మనకి ఎప్పుడు మెగావాట్స్ లో ఉంటుంది, మెగావాట్స్ in the interconnected power system and to control the change in the tie line power between control areas. Main aim of the goal load frequency control ఏంటంటే చూడండి, the main goals of load frequency controls are to maintain the real frequency and the desired power output, that is megawatt, in the interconnected power system and to control the change in the control change in tie line power between control areas. control areas control areas the main aim of the these are the